కామారెడ్డి జిల్లాలోని ఓ దేవాలయంలో వింత ఘటన జరిగింది. దేవాలయంలో దొంగతనానికి వచ్చిన దొంగకు వింత అనుభవం ఎదురైంది. హుండీలో ఉన్న సొమ్ము ఎత్తుకెళ్లడానికి దొంగ ఆలయంలోకి దూరాడు. హుండీలో చేయి పెట్టాడు. డబ్బు సంగతి పక్కకు పెడితే చేయి మాత్రం అందులోనే ఇరుక్కుపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ దొంగ బిక్కుముఖం వేశాడు. చేసేదేమీ లేక అలాగే ఉండిపోయి దాదాపు 12 గంటల పాటు నరక యాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లిలోని మూసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. ఇక ఆ దొంగ ఎవరో కాదు, ఆలయంలో పనిచేసే సురేష్ అని విచారణలో తేలింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆలయంలోకి దూరిన సురేష్ హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు. అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చేయి పెట్టాడు. అయితే సురేష్ చేయి హుండీలోనే ఇరుక్కుపోయింది. ఫలితంగా 12 గంటల పాటు అలాగే ఉన్నాడు. ఈలోగా తెల్లారిన తర్వాత ఆలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులొచ్చి సురేష్ చేయిని పైకి తీసి అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో జరిగిన దొంగతనానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆయన చెయ్యి వీరుక్కుపోయినట్టు ఘటన కూడా జరిగింది కదా, సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక దేవాలయంలో హుండీలో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ ఎవరైతే ఉన్నారో ఇరుక్కపోయి ఇరుక్కున్నట్లుగా సామెతకు సరిగ్గా సెట్ అయ్యేటట్టు దొంగ దొంగిలించిన ఘటన ఏదైతుందో ఆ కామారెడ్డి జిల్లా చోటు చేసుకుంది. దేవాలయంలో హుండీలో సొమ్ము కాజేయడానికి వచ్చిన ఒక దొంగ చెయ్యి అందులో ఇరుక్కొని సుమారు 12 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలోని రామేశ్వరపల్లిలో ముసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. ఆలయంలో పనిచేసే సురేష్ రాత్రి 10 గంటల అంటే దేవాలయం క్లోజ్ అయిన తర్వాత 10 గంటల సమయంలో ఉండి పై భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేశాడు. అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చెయ్యి పెట్టాడు. దీంతో అక్కడే అంటే సురేష్ చెయ్యి హుండీలోనే ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా నరకయాత్ర అనుభవించాడు. సుమారు రాత్రి 12 గంటల నుంచి అంటే ఉదయం 12 గంటల పాటు సుమారు హుండీలో చెయ్యి పెట్టి అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని చెప్పుకోవచ్చు. దీంతో ఉదయం వచ్చిన దేవాలయానికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులు రావడంతో ఒకసారిగా ఎవరైతే సురేష్ హుండీలో దొంగిలించే వీడియో ఏదైతే ఉందో అంటే ఒక్కసారిగా అక్కడ అప్పటికే లోపల వెళ్తున్న కొంతమంది వీడియో తీసి అక్కడ పెట్టడం జరిగింది. దీంతో అక్కడ దేవాలయంకి వచ్చిన భక్తులందరూ కూడా చూసి స్థానికులు అంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా గ్రామస్తులు అక్కడ రావడం జరిగింది. గ్రామస్తులు వచ్చి సురేష్ చేతిని పైకి తీసి అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఒక్కసారిగా కామారెడ్డి జిల్లాలో ఒక వింత ఘటన చూశారు. ఎవరైతే దొంగ ఎవరుతున్నారో సురేష్ టెంపుల్లోనే పనిచేస్తున్న సందర్భంలో ఇతనే దొంగిలించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ చేతి ఇరుక్కపోవడంతో ఆ దొంగ గ్రామస్తులకు దొరకడం జరిగింది. ఒకవేళ ఆ గ్రామస్తులు కనుక ఒకవేళ చూడకుంటే పెద్ద ఎత్తున అంటే ఆ ఉండిలో సంబంధించిన ఆ డబ్బు నగదంతా కూడా దొంగిలించేవాడే సురేష్. కానీ పోలీసులు అప్పగించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.